పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన తండ్రి, ఇంతవరకు మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి కొన్ని మాటలు మేమంతరము కూడా నేర్చుకోవడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి, మీరిచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు క్రీస్తు వారి పేరిట చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయం నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించి హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతికి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి, సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు ఇస్కరియోతు యోధ లంచం. ఇస్కరియోతు యోధ లంచం అనే పాఠాన్ని నేర్చుకుందాం పిల్లరా. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో చాలామందికి లంచాలు ఇచ్చిన సందర్భాలు క్రీస్తుకు పూర్వం నుంచి వ్రాయబడ్డాయి. ఆ సందర్భాలు మనం చదివినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనం వారిలాగా ఉండకూడదు, వారిలాగా మనం బ్రతకూడదు, వారిలాగా మనం ప్రవర్తించకూడదు అనే సంగతి మనకు అర్థం కావాలి. బైబిల్ గ్రంథంలో లంచాలు ఇచ్చిన వారు ఉన్నారు, లంచాలు తీసుకున్నవారు ఉన్నారు. కనుక వారి గురించి మనం వింటున్నప్పుడు, వారి గురించి మనం చదువుతున్నప్పుడు నేను వీరిలాగా ఉండకూడదు, వీరిలాగా నేను దేవునికి నచ్చనటువంటి జీవితం నేను జీవించకూడదు అని మనం అర్థం చేసుకుని మన ప్రవర్తన దిద్దుకుని మనం దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఇస్కరియోతు యోధ ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, అపోస్తులలో ఒకడు. ఎవరైనా అపోస్తులలో ఒకడు. అలాంటి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మడానికి లంచం అడుగుతున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగుతున్నాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్కరియోతు యోధ గురించి వ్రాయబడినటువంటి మాట మనం చూడగలిగితే, అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ఎవరి దగ్గరికి వెళ్ళాడట? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడట. ఏమండి, యాజకుల్లో రకాలు ఉంటారు కదా, యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడట? నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అంటే నాకేమిస్తారు? లంచం అన్నమాట. ఏమండి, కొంతమంది లంచాలు ఇచ్చేవారు ఉన్నారు, కానీ ఇక్కడ లంచం ఇచ్చుకుంటున్నాడు. ఏమండి, వాళ్ళు వెంటనే
సంతోషించారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయన బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయన హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి అవకాశం వచ్చింది అనుకున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు చూడండి. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. ఏం చేస్తారట వెంటనే? ఇంక బేరాలు ఏమీ లేవు. ఏమండి, నీకు ఎంత ఇస్తాం, నువ్వు అప్పగిస్తావా అని అడిగినప్పుడు కాదు నాకు ఎంత ఇవ్వండి నేను అప్పగిస్తాను, ఇంక బేరాలు ఏమి. వెంటనే 30 వెండి నాణ్యాలు తూచి ఇచ్చేసారట. దానికి ఎగ్రి అయిపోయాడు. ఇంకా ఏమండి, ఎగ్రి అయిపోయి ఏం చేస్తున్నాడట? వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఎప్పుడు దొరుకుతాడా ఆయన, ఎప్పుడు అప్పగించాలా అని అప్పటి నుంచి ఏం చేస్తున్నాడంటే కనిపెడుతున్నాడట. ఆయన చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉండేవాడు కదా. కొండ మీదకి వెళ్ళినప్పుడు పట్టిద్దామా, అరణ్యానికి వెళ్ళినప్పుడు పట్టిద్దామా, సముద్రపు తీరానికి వెళ్ళినప్పుడు పట్టిద్దామా అని ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు పట్టిద్దామా అని ఏం చేస్తున్నాడట? అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడట. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఇస్కరియోతు యోధ ఏమండి ఎందుకు ఆయన అప్పగించాలనుకుంటున్నాడు? ధనం కోసం. అవునా? ధనం కావాలి ఇస్కరియోతు యోధాకి. ఇస్కరియోతు యోధాకి మరి పరలోకం వద్దా? ఇస్కరియోతు యోధాకి పరలోకం వద్దా? ఆ పరలోకం ఎందుకులేండి, తర్వాత చూద్దాం. ఈరోజు కూడా చాలామంది అలా ఉన్నారు. ఏమండి, పరలోకం కోసం ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు, ఈ లోకం కోసం ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న సుఖాలు అనుభవించాలని ఆరాటపడి దేవుని వాక్యాన్ని కూడా విడిచిపెట్టి లోకంలో కలిసిపోయేవారు చాలామంది ఉన్నారు. లేరండి? ఇస్కరియోతు యోధ కూడా ఇలాంటివాడే. పరలోకం వెళ్ళాలి, దేవునితో కలకాలము ఉండాలి అనే ఆలోచన ఇస్కరియోతు యోధాకి లేదు. అలాగని ఇస్కరియోతు యోధాకి ఏమీ తెలియదా అంటే, ఇస్కరియోతు యోధ ఎవరు కూడా తిరిగాడు? యేసుక్రీస్తు వారు కూడా తిరిగారు. ఏమండి, ఆయన చెప్పిన మహాజ్ఞానాన్ని చెవులారా విన్నాడు. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కల్లారా చూశాడు. ఏమండి, ఈ ఇస్కరియోతు యోధాకి యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాంటి వరం ఇచ్చారో చూస్తారు ఒకసారి. ఏమండి, ఇదే మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఆ 12 మంది అపోస్తలులు పేర్లు ఏమనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయ్యను, మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఇక్కడ 12 మంది పేర్లు చెప్పాడు. అందులో ఇస్కరియోతు యోధ ఉన్నాడా? ఉన్నాడు. ఏమండి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనికైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెలుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. చూసారు ఎలాంటి వరాలు ఇస్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఏమండి, రోగులను స్వస్థపరచుడి అంటే రోగులను స్వస్థపరిచే వరం ఇస్కరియోతు యోధ గారికి ఉందా? ఇచ్చాడు యేసుక్రీస్తు వారు? ఇచ్చాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ గారు వెళ్ళి ఎలాంటి రోగగ్రస్తుడికి ప్రార్థన చేసినా ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. అలాగే చనిపోయిన వారిని కూడా బ్రతికించే అధికారం యేసుక్రీస్తు వారు ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యోధాకు కూడా ఇచ్చాడు. ఏమంటే చిన్న విషయం అండి? చనిపోయిన వారిని బ్రతికించే అధికారం ఇచ్చాడు అంటే అది చిన్న విషయం కాదు. రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించే అధికారం ఇచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేసే అధికారం ఇచ్చాడు, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు.
ఏమండి ఇలాంటి అద్భుతమైన అండ్ స్వస్థత వరాలు ఇస్కరియోతు యోధాకి ఇస్తే ఏమండి ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఆయన కూడా తిరుగుతూ ఏమండి అనేక అద్భుతాలు సూచక్రియలు కల్లారా చూస్తూ ఇతను కూడా చేస్తూ కొంతకాలానికి ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు వారినే అమ్మేయాలని ప్రయత్నం చేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు అంటే కేవలం డబ్బు కోసం. ఏమండి ఇస్కరియోతు యోధ దగ్గరే డబ్బు సంచి కూడా పెట్టేవారు. ఏమండి ఇస్కరియోతు యోధ దగ్గరే ఉండేది డబ్బు సంచి. అదొకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను. చాలండి. డబ్బు సంచి ఎవరి దగ్గర ఉందట? ఈ యోధా దగ్గరే ఉంది. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి, ఆయా గ్రామాలకు వెళ్ళి, ఆయా పట్టణాలకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, స్వస్థతలు చేస్తున్నప్పుడు అనేక మంది కృతజ్ఞతతో కొన్ని కానుకలు ఇస్తూ ఉండేవారు. ఆ కానుకలన్నీ ఎక్కడ దాచేవారంటే ఒక సంచిలో దాచేవారు. ఆ సంచి ఎవరి దగ్గర ఉందంటే ఎవరి దగ్గర ఉంది? ఈ ఇస్కరియోతు యోధ దగ్గరే ఉంది. అతను ఏం చేసేవాడు తెలుసా? ఆ సంచిలో ఉన్న డబ్బులు దొంగిలిస్తూ ఉండేవాడట. ఆ సంచిలో ఉన్న డబ్బులు ఏం చేసేవాడు? దొంగిలిస్తూ ఉండేవాడట. చూస్తారు సరే. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. వాడిలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. ఎలా చెప్పాడు? ఈ ఒక ఆవిడ అత్తరబుడ్డ తీసుకొచ్చి ఏం చేస్తుంది? ఏమండి మీరు పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో తుడుస్తుంది. తుడుస్తున్నప్పుడు ఇతను ఇస్కరియోతు యోధ ఏమంటున్నాడంటే 4వ వచనం చూడండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ ఈ అత్తరెందుకు 300 ధ్యానారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు నేను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి. ఏమై ఉన్నాడు? దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను. అంటే టోటల్గా చెప్పాలంటే ఇస్కరియోతు యోధాకి డబ్బు పిచ్చి. అర్థమవుతుందండి? ఇస్కరియోతు యోధాకి ఏ పిచ్చి? డబ్బు అంటే పిచ్చి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, డబ్బు మనల్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే కాపాడుతుంది, అన్ని సందర్భాల్లోనే కాపాడుతుంది. ఏమన్నా కాపాడుతుందండి? కరోనా టైంలో కట్టలు పట్టుకుని కారులో పెట్టుకుని తిరిగారు చాలామంది. కోట్లకు పడిగెళ్ళితే కోటీశ్వర్లు. కాపాడిందండి? ఏమండి చచ్చిపోయిన వాళ్ళందరూ వాళ్ళే. పేదవాళ్ళందరూ బతికేశారు, కానీ కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు అందరూ చచ్చిపోయారు. కాబట్టి డబ్బు అన్ని సందర్భాల్లోనూ కాపాడదు, కొన్ని సందర్భాల్లో మాత్రమే కాపాడుతుంది. కాబట్టి ఈ ఇస్కరియోతు యోధాకి దేవుని శక్తి ఏంటో, దేవుని సామర్థ్యం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో సరిగా అర్థం కాలేనట్టుంది. అందుకే ధన వ్యామోహంలో పడి డబ్బు పిచ్చి పట్టి తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచిలో నుండి ఆ డబ్బు దొంగిలిస్తూ వచ్చాడు. అంతటితో ఆగకుండా ఏం చేశాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారినే అమ్మేస్తున్నాడు. ఏమండి యేసుక్రీస్తు వారేమో తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడని వ్రాయబడింది. రక్తమిచ్చి ఆయన మనల్ని కొంటే ఈయనేమో ఆయన్ని 30 వెండి నాణాలకి అమ్మేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎలాగ అమ్మేశాడు, ఎలా అమ్మేశాడో ఒకసారి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 47వ వచనం చూడండి. ఆయన ఎలా అప్పగిస్తున్నాడో చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుకు యోధ వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. ప్రియమైన దేవుని పిల్లలారా, తగిన సమయం కోసం కనిపెట్టుచున్నాడు అని చదువుకున్నాం కదా ఇందాక. ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, ఎలా అప్పగించాలా అని ఎదురు చూస్తున్నాడు కదా. ఇప్పుడు ఎలా అప్పగిస్తున్నాడో చూడండి. 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నారు. ఏమండి
మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యోధ వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని, చాలా జన సమూహం వచ్చేసారట ఇస్కరియోతు యోధ పాటు. ఏమంటే వచ్చి ఏం పట్టుకొచ్చారట వాళ్ళు? కత్తులు గుదియలు. ఎవరిని పట్టుకోవడానికి? ఏమంటే ఒక బందిపోటు దొంగను పట్టుకోవడానికి కాదు, ఒక నరహంతకుడిని పట్టుకోవడానికి కాదు. ఏమంటే ఎవరిని? సమాజానికి మేలు చేసేవాడిని, ఏమండి సమాజంలో ఉన్నవారికి మంచి మాటలు బోధించేవాడిని, సమాజంలో ఉన్నవారిని ఏమంటే దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిని బంధించడానికి జన సమూహాలతో వచ్చాడట. కత్తులు గుదియలు పట్టుకుని వచ్చారట. ప్రధాన యాజకుల యుద్ధ నుండి, ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చెను. ఆయనను అప్పగించేవాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు, ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ ఇంచుమించు ఒకే రకమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళు అంగీలు వేసుకుంటారు పైనుంచి కింద వరకు, అందరూ ఇంచుమించు ఒకేలా ఉంటారు. కనుక యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టడం కోసం ఏం పెట్టుకుంటాడట? ముద్దు పెట్టుకుంటాడట. ఏమండి, మీరు ఒకరినొకడు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని చెప్పి వ్రాయబడింది బైబిల్లో. ఏం పెట్టుకోవాలి? ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి, ఒకరినొకడు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని రాయబడింది. ఇప్పుడు ఇస్కరియోతు యోధ పెట్టే ముద్దు ఎలాంటి ముద్దు? పవిత్రమైన ముద్దు కాదు, ఇది అపవిత్రమైన ముద్దు. ఏమండి, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసుని గుర్తు చెప్తున్నాడు వాళ్ళకి. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకునేను. శుభం అండి ఇది. యేసుక్రీస్తు వారిని అన్యాయంగా 30 వెండి నాణాలకు అమ్మేసుకుని ఏమంటే ఆయన అప్పగించడం శుభమా? ఏమంటే బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడట. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, యేసుక్రీస్తు వారు వెంటనే చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, ఇక్కడ యేసుక్రీస్తు వారు నా కూడా తిరిగావు, ఏమండి నేను నీకు అపోస్తలుడే పదవి ఇచ్చాను, నీకు వరాలు ఇచ్చాను, నీకు డబ్బు సంచి ఇచ్చాను, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో సూచక్రియలు చేసావు, నేను చేసిన అద్భుతాలు చూసావు, నేను చేసిన మహత్కార్యాలు చూసావు, నేను పెట్టిన ఆహారం తిన్నావు, కానీ నన్నే నువ్వు అప్పగించేస్తున్నావు అని ఏమని అన్నారా? అదే ప్లేస్లో మనం ఉంటే, ఇదిగో నేను నీకు అపోస్తలుడి పదవి ఇచ్చాను, ఏమండి అలాగే నీకు వరాలు ఇచ్చాను, చనిపోయిన వారిని బ్రతికించి వరం ఇచ్చాను, నీకు రోగులను బాగు చేసి వరం ఇచ్చాను, నీకు కుష్ఠరోగులను శుద్ధులుగా చేసి వరం ఇచ్చాను, నీకు నీ దగ్గరే డబ్బు సంచి ఉంచాను అని మనం అని ఉండేవారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమీ అనట్లేదు. చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వెంటనే ఆయన యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? యేసుక్రీస్తు వారిని బంధించారు, తీసుకెళ్లారు, శిక్ష విధించేశారు. శిక్ష విధించిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి 27వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించిరి. ఏమంటే ప్రధాన యాజకుల పెద్దలు, ప్రజల పెద్దలు అందరూ ఏం ఆలోచించారట? ఏమైనా సరే ఎన్ని బ్రతకనివ్వకూడదు, చంపించేయాలి అని ఆలోచన చేసి రోమా ప్రభుత్వంలో గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు అప్పగించారట. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడుట బడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకునమని చెప్పగా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి శిక్ష విధింపబడగా చూశాడట. చూసి ఏం చేశాడట? పశ్చాత్తాపపడి, అంటే బాధపడ్డాడంట. అప్పుడు అయ్యో ఈయన్ని 30 వెండి నాణాలకి అనవసరంగా అప్పగించేశాను, ఈయన ఏం ద్రోహం చేశాడు, నాకు ఈయన ఏం పాపం చేశాడు అని ఆలోచించుకుని పశ్చాత్తాపడ్డాడట. పశ్చాత్తాపడి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రధాన యాజకుల యొద్దకును
పెద్దల యొద్దకును వెళ్ళి ఏం చేస్తున్నాడట? ఏమంటే నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని అని చెప్తున్నాడు. ఏమండి, నిరపరాధ రక్తమును అప్పగించి, ఆయన అపరాధి కాదు. ఆయన ఎవరు? నిరపరాధి. అంటే ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. అలాంటి నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని వారితో చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? దానితో మాకేమి, నువ్వే చూసుకో, దానితో మాకు సంబంధం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, పశ్చాత్తాపడి ఏమండి నేను పాపము చేసి తిని అని ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాడు? ప్రధాన యాజకుల యొద్ద, ప్రజల పెద్దల దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఏమండి, ఎవరి దగ్గర పాపాలు ఒప్పుకోవాలి? ఏమండి, దేవుని కంటే గొప్ప వాళ్ళు ఏమి కాదు కదా ప్రధాన యాజకులు, దేవుని కంటే గొప్ప వాళ్ళు కాదు కదా ప్రజల పెద్దలు. ఏమండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని వాళ్ళ దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఏమండి, వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలి? ప్రభువు దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభువు దగ్గర పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. తన అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ తన అతిక్రమములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును అని రాయబడింది సామెతల గ్రంథంలో. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, పశ్చాత్తాపడ్డాడు, బాగుంది. ఒప్పుకున్నాడు, బాగుంది. ఎవరి దగ్గర ఒప్పుకుంటే బాగుండు? దేవుని దగ్గర ఒప్పుకుంటే బాగుండు. దేవుని దగ్గర పశ్చాత్తాపడితే బాగుండు. ఏం చేశాడట ఇతను? ఒప్పుకున్నాడు, ఏమంటే పశ్చాత్తాపడ్డాడు. దానితో మాకేమి, నువ్వే చూసుకున్నారు. అప్పుడు ఏం చేశాడు చూడండి. అందుక వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేను. దేవాలయంలో విసిరేసాడట. 30 వెండి నాణాలు విసిరేసి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఏమంటే గురి పెట్టేసుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ ఇస్కరియోతు యోధ ఏమండి ఆయన అప్పగించడం ఒక తప్పు అయితే పోయి ఉరి పెట్టుకోవటం మరొక తప్పు. ఏమండి, ఇప్పుడు ఆయన అప్పగించాడు, తర్వాత బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని దగ్గరకు వచ్చి చేసిన తప్పుని, చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి దేవునిలో కొనసాగుంటే బాగుండేది. కానీ ఏం చేశాడంటే వెంటనే నాణేలన్నీ విసిరేసాడు. దేవాలయంలోకి వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఉరి పెట్టుకొని చనిపోయే అధికారం మనకు ఉందండి. మన ప్రాణాన్ని మనం తీసుకునే అధికారం మనకి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే ప్రాణం పెట్టిన వాడే ప్రాణం తీయాలి. చాలామంది కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, ఏమండి కొన్ని సమస్యల వల్ల కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఏం చేస్తూ ఉంటారు? ఊరేసుకోవటము, పాయిజన్ తీసుకోవటం, గోదావరిలో దూకేయటం, ట్రైన్ కింద పడిపోవటం, ఏమండి రకరకాలుగా చచ్చిపోతూ ఉంటారు. కాబట్టి కొంతమంది పాయిజన్ తీసుకున్న తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు అంటూ ఉంటారు, నన్ను ఏదోలాగా బతికించండి, ఏమండి నన్ను ఏమైనా సరే బతికించండి అని అప్పుడు బతిమలుకుంటారు. ముందేమో ఆవేశంలో పాయిజన్ తీసుకుంటారు, తర్వాత బ్రతకాలనుకుంటారు. అప్పటికే మొత్తం బాడీ అంతా అల్లిమేసి అది ఇంకా డాక్టర్ల వల్ల కూడా కాకుండా పోతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, జీవితం విలువ తెలిసిన వాడు ఎవడో కూడా ఆత్మహత్య చేసుకోడు, ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నం చేయడు. కనుక ఇస్కరియోతు యోధ తొందరపడి ఉరిపోసుకుని చనిపోయాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ ఇస్కరియోతు యోధ ఎంత భయంకరంగా చనిపోయాడు తెలుసండి. ఉరేసుకుని చనిపోయాడు అని మనం అనుకుంటున్నాం, కానీ ఉరేసుకున్న తర్వాత ఇంకొక విషయం జరిగింది. అది ఏం జరిగిందో ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. ఇస్కరియోతు యోధ ఉరేసుకుని చనిపోయాడు అంతవరకే మనకు తెలుసు. కానీ తర్వాత ఇంకొక భయంకరమైన సంఘటన జరిగింది. అదేంటో చూడగలిగితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. తీసారండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వానికి త్రోవ చూపిన యోధాన గూర్చి ఏం చూపించాడట? యేసుక్రీస్తుని పట్టుకునే వారికి త్రోవ చూపించాడట. యేసుక్రీస్తు వారేమో పరలోకానికి త్రోవ చూపిస్తుంటే యేసుక్రీస్తుని పట్టుకునే వారికి ఏమో ఏం చూపించాడు? ఇస్కరియోతు యోధ త్రోవ చూపిస్తున్నాడట. త్రోవ చూపిన వానికి యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేర్చవలసి ఉండెను. ఆల్రెడీ యోధా గురించి పరిశుద్ధాత్మ పూర్వం ఒక లేఖనంలో వ్రాయబడిందట. ఈ యోధా గురించి క్రీస్తుకు పూర్వం ఏం రాయబడింది చూడండి.
అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అతడు మనలో ఒకని వంటి వాడిగా అంటే అపోస్తులలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో, ఏ పరిచర్య? అనేక మందికి వాక్యం ప్రకటించే పరిచర్యలో పాలు పొందిన వాడాయను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లలు, ఎలా చనిపోయాడట? ఏమన్నా ఉరేసుకున్నాడు. ఉరేసుకున్న తర్వాత ఏమయ్యాడు? కిందకి పడిపోయాడట. ఎలా పడ్డాడట? తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చి ఏమండి భయంకరంగా చనిపోయాడు. దీన్నే కుక్క చావు అంట. కుక్కలు అప్పుడప్పుడు జంతువులు రోడ్డు మీద చచ్చిపోతూ ఉంటాయి. లారీల కింద పడి, బస్సుల కింద పడి మొత్తం లోపల ఉన్న పేగులు, గుండెకాయలు అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. ఏమండి దాన్నే అలా చచ్చిపోతుంటారు కొంతమంది. అలా చచ్చిపోయాడు చూడండి ఇస్కరియోతు యోధ. ఉరేసుకున్నాడు, చచ్చిపోయాడు అనుకుంటున్నాం మనం. కానీ ఆ తాడు తెగి కింద పడి నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడట. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది భయంకరమైన చావు కదండి. ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారితో తిరిగి, యేసుక్రీస్తు వారితో తిని, యేసుక్రీస్తు వారు చెప్పిన మహాజ్ఞానాన్ని విని, యేసుక్రీస్తు చేసిన అద్భుతాల కల్లారా చూసి యేసుక్రీస్తునే అప్పగించడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఎలాంటి భయంకరమైన మరణం వచ్చిందో చూడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆల్రెడీ ఇతని గురించి ఎక్కడ రాయబడిందట? క్రీస్తుకు పూర్వమే పరిశుద్ధాత్మ ప్రేరణతో కీర్తన గ్రంథంలో రాయబడింది. ఏవి రాయబడిందో కింద చెప్తున్నాడు చూడండి. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలము అకెల్ధమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడిందట? కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇస్కరియోతు యోధ ఇలా యేసుక్రీస్తు వారిని నమ్మేసుకుంటాడని, ఇలా భయంకరమైనటువంటి మరణిస్తాడని, అతని ఇల్లు పాడైపోతుందని, అతని ఉద్యోగం వేరొకడు తీసుకుంటాడని, ఇవన్నీ కూడా క్రీస్తుకు పూర్వమే దేవుడు కీర్తన గ్రంథంలో వ్రాయించాడు. పోనీ ఆ 30 వెండి నాణ్యాలతో ఏమైనా సుఖపడ్డాడు అంటే సుఖపడ్డాడండి? ఏమైనా ఖర్చు పెట్టుకుని తిన్నాడా అంటే ఖర్చు పెట్టుకోలేదు. పోనీ భార్యకి ఇచ్చాడా? లేదు. పోనీ బిడ్డలకి ఏమైనా ఇచ్చాడా? లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఆ 30 వెండి నాణాలు అతను వాడుకోలేదు, అతని కుటుంబ సభ్యులు వాడుకోలేదు. ఆ దేవాలయంలో విసిరేసి పోయి గుర్తుపెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్ద లంచం పుచ్చుకున్నాడు 30 వెండి నాణాలు. కానీ ఒకవేళ ఇస్కరియోతు యోధకి ఏమైనా ఇబ్బందులు ఉంటే, అప్పులుంటే యేసుక్రీస్తు వారితో చెప్పుంటే యేసుక్రీస్తు వారు తీర్చుండేవారు కదా. ఏమండి, యేసుక్రీస్తు వారు తీర్చలేరండి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఎంతోమందిని చనిపోయిన వారిని బ్రతికించాడు, ఎంతోమందికి ఎన్నో స్వస్థతలు చేశాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. నా బాధలు తీర్చలేడా? నా సమస్యల నుంచి నన్ను విడిపించలేడా? నా అప్పులు తీర్చలేడా అని ఆలోచించలేకపోయాడు. చూడండి, ఆయన్నే అమ్మేసుకోవాలనుకున్నాడు. చివరికి ఎలాంటి భయంకరమైన మరణం చెందాడు చూడండి. అందుకే ఈ లంచాలు తీసుకునే వారి గురించి క్రీస్తుకు పూర్వం యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథము 15వ అధ్యాయము 34 వచనం చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34. భక్తిహీనుల కుటుంబము నిస్సత్వగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. తీసారండి 15:34 యోబు గ్రంథం. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును అంటే భక్తిహీనులుగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? భక్తి పరులుగా ఉండాలి. ఒకవేళ భక్తిహీనులుగా ఉంటే మన కుటుంబాలన్నీ నిస్సత్తువుగా మారిపోతాయట. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. లంచగొండుల గుడారములను, గుడారం అంటే ఈ శరీరం. ఏమండి, నేను త్వరగా నా గుడారమును విడిచిపెట్టవలసిన ఎరిగి అంటాడు పేతురు గారు. ఏమండి, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును అంటే నరకానికి వెళ్ళిపోతాం లంచం తీసుకుంటే అని చెప్తుంది వాక్యం.
ఇప్పుడు ఇస్కరియోతు యోధ నరకానికి వెళ్ళిపోయాడు అంటారా? ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అపోస్తుల్లో ఒకడిని, నేను ఎన్నో అద్భుతాలు చేశాను, ఎన్నో సూచక్రియలు చేశాను, ఎంతోమందికి వాక్యం చెప్పాను, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మారిపోతాను, మారు మనసు పొందుతాను అంటే ఇస్తారండి? ఛాన్సే లేదు. అది ఎక్కడ? భూమి మీదే. భూమి మీద బ్రతికుండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నప్పుడే మనలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను మనం విడిచిపెట్టి వాక్యం ద్వారా మన ప్రవర్తన సరిదిద్దుకుని దేవునికి ఇష్టంగా జీవించాలి. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక అవకాశం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా అక్కడ అవకాశాలు ఇవ్వబడవు. ఇక్కడే ఎన్నో అవకాశాలు ఇస్తాడు దేవుడు. అయినా మారకపోతే ఇంక అవకాశాలు అనేవి ఉండవు. కనుక ఇస్కరియోతు యోధ అన్యాయంగా ఆయన నమ్మేసుకుని ఇదిగో నరకానికి వెళ్ళిపోయి అక్కడ నిత్యాగ్ని దండంలో, నరకయాతన అగ్ని జ్వాలల్లో అనుభవిస్తున్నాడు. మనకు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ ఇస్కరియోతు యోధ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇదిగో ఇతనిలాగా మనం లంచాలు తీసుకోకూడదు, ఎక్కడ కూడా ఎవరి దగ్గర అన్యాయంగా మనం ఏది ఆశించకూడదు అని మనకి ఈ పాటను బట్టి మనకు అర్థం కావాలి. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరిదిగోనైనా ఇప్పటి వరకు ఇస్కరియోతు యోధ మరిదిగోనైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అమ్మేయటానికి 30 వెండి నాణాలు లంచంగా తీసుకుని భయంకరమైనటువంటి మరణం చెంది మరిదిగోన నిత్యాగ్ని దండనకు జారిపోయాడు తండ్రి. మరి ఇస్కరియోతు యోధ జీవితాన్ని మేము ఒక పాఠంగా నేర్చుకున్నాం తండ్రి. మేమందరం కూడా ఎవరి దగ్గర కూడా ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి లంచాలు మేము తీసుకోకుండా మా భక్తి జీవితానికి అవసరమైన వాక్యం ద్వారా మేమందరం కూడా మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ మీ యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.